దేవుని బిడ్డలారా, మన ప్రభువును, మన రక్షకులను, మన విమోచకుడైన క్రీస్తు యేసు ఘనమైన అమూల్యమైన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల సమయమున ఆ హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఉదయ ఆరాధన ప్రారంభించుకున్నట్టుగా మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల నుంచి చిన్న కీర్తన పుస్తకాల్లో 11వ కీర్తనను, అలాగనే పెద్ద కీర్తన పుస్తకాల్లో 40వ కీర్తనను శుద్ధి 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 సర్వశక్త ప్రభువు ప్రాతకాల స్తుతిని చేరుతున్న కీర్తన పాఠకులు ఉదయారాధనను ప్రారంభించుకున్నాం. శుద్ధి 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 సర్వశక్త ప్రభువు ప్రాతకాల స్తుతిని చెల్లింతుము. శుద్ధి 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 కృపగల దేవా, మోకురైయుండు దైవత్రేయుడా. శుద్ధి 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 అని పరమందు పరవాసులేని శ్లాఘితురు. సేరాహుల్ కెరూబు సాష్టాంగపడి నీచుడవైన నిన్ను దీతురు. శుద్ధి 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 తేజరిల్లు దేవా, పాపి కన్ను చూడలేని మేఘవాసి, అద్వితీయ ప్రభువు నీవు మాత్రమేను. కరుణాశక్తి ప్రేమరూపిణి. శుద్ధి 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 సర్వశక్త ప్రభువు సృష్టి జాలంతని కీర్తిపాడును. శుద్ధి 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 కృపగల దేవా, మోకురైయుండు దైవత్రేయుడా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరూ కూడా కలిసి నాతో పాటు మాటలు చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము. అందరం అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు నా ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యక మరియ పుట్టి పొంది పిలాతు కారణంగా శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినది. అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారు
నుండి పురోధించి పరలోకముందు సర్వశక్తి తండ్రైన దేవునికి చేతువైపు కూర్చున్నానని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడికి వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానము, నిత్య జీవము అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చున్నానండి. పరిశుద్ధ గ్రంథం నుండి నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వేదవాక్యము చదవబడను. లేవియా కాండము 20వ అధ్యాయం. లేవియా కాండము 20వ అధ్యాయము 7-8 వచనములను చదువుతారు. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండండి. నేను మీ దేవుడైన యెహోవా. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపబడి నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా. దేవుని వాక్యము మన యొక్క వినికిడిలో దీవించుగాక. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు దేవునికి మహిమ కలుగుగాక. వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు పూర్వము మనందరం కూడా కలిసి చిన్నకీర్తన పుస్తకాలు మీద ఉన్నట్లయితే 160వ కీర్తన, జీవితాంతం వరకు నీకే సేవ సలుపునండి కీర్తన పుస్తకంలో 442వ కీర్తనని పాడుకుందాం. జీవితాంతము వరకు నీకే సేవ సలుపునండి, జీవితాంతము వరకు నీకే సేవ సలుపునండి. నీవు నాతో నుండి ధైర్యము నించినడు రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సలుపునండి. ఎన్ని ఆటంకములున్నను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకములున్నను, ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవు నీవు నాకడ ఉన్న నిజ రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సలుపునండి. అన్ని వేళల నీవు చెంతనే యున్నయనుభవీయవే, అన్ని వేళల నీవు చెంతనే యున్నయనుభవీయవే. ఇన్నగా నీ మార్గమందున కూడి నడచెద రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సలుపునండి. నేత్రములు నిరువిట్లు కొలిపెడి చిత్ర దృశ్యములున్నను, నేత్రములు నిరువిట్లు కొలిపెడి చిత్ర దృశ్యములున్నను, శత్రువకు సాతాను గెలువను చాలు నీ కృప రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సలుపునండి. పాప మార్గము దరిగిపోవక పాత
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాలను ఆ హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా సంతోషం, మంచిది. దేవుని మహాకృపలో మరి ఉదయకాలమున ప్రభు వారి యొక్క ముఖ దర్శనాన్ని చేసుకుని ఆయనను ఆరాధించుకోగలిగే ఒక భాగ్యము, ధన్యతను ఆ దేవాతి దేవుడు మనందరికీ ఇచ్చినందుకై దేవదేవునికి నేను ముఖ్యంగా కోటాను బట్టి వందనాలను తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ప్రత్యేకించి ఆదికాండం నుండి ధ్యానం చేస్తూ లేవియా కాండం 20వ అధ్యాయంకు వచ్చాము. ఏమిటి ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత? ఈ అధ్యాయంలో మనం ఏం నేర్చుకోబోతున్నాము? దీనిలో మనం జ్ఞాపకం చేసుకునే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనకున్న సమయంలో నేను క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దీని అంతా మనం చూడబోయేటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద హోలీనెస్. పరిశుద్ధత ఉన్నటువంటి ప్రాముఖ్యత, అలాగే మనము గమనించబోయేటువంటి ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మోరల్ ప్యూరిటీ. మౌనంగా మనందరూ కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒబీడియన్స్ టు ద గాడ్స్ లా. దేవునికి మనం విధేయులుగా, దేవుని ధర్మశాస్త్రానికి మనం విధేయులుగా జీవించాలి. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ అధ్యాయంలో మనం ఎక్కువగా చూస్తాం. మొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు అసలు ఈ అధ్యాయం అంతటిలో దేవుడు కోరుకునే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం పరిశుద్ధపరచుకోవాలి, అలాగనే పరిశుద్ధులుగా ఉండాలి. మాటలో కానీ, క్రియలో కానీ, మన యొక్క తీరులో కానీ అన్నింటిలో మన దగ్గర నుండి దేవుడు ఆశిస్తూ ఉన్నటువంటిది, లేకుంటే దేవుడు కోరుతూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే పరిశుద్ధమైన నడవడిక, పరిశుద్ధపరుచుకునే తీరు దేవుడు మన అందరినీ కోరుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొదటి 5 వచనాలను చూసుకున్నప్పుడు చైల్డ్ సాక్రిఫైసెస్ టు మొలైక్ అనేటువంటి దేవత గురించి మాట్లాడతారు. ఇశ్రాయేలు ఏమి చేయకూడదు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, లేకుంటే దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి మాకు ఏమి చేయకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక విషయం ఏమిటంటే మీరు మొలేకు అనేటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతలకు మీరు మీ బిడ్డలను సాక్రిఫైసెస్ అనేటువంటివి చేయగలరు అంటారు. ఇక్కడ మొదటి వచ్చిన నుండి నేను చదువుతున్నా. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, ఇశ్రాయేలులోనే కానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశంలోనే కానీ ఒకడు ఏ మాత్రము తన సంతానమును విలేఖకు ఇచ్చిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వారిని కొట్టవలెను.
ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానము మెలకులకు ఇచ్చిన కనుక నేను వానికి విరోధినై ప్రజల్లో వారిని కొట్టివేది. మరియు ఆ మనుష్యుడు ఆ సంతానము మెలకులకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వారిని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకుని అడగ నేను వారికి వారి కుటుంబములకు విరోధనై వారిని మెలకుతో వ్యభిచరించుటకు వారిని తరిమి వ్యభిచారం చేయు వారిని అందరినీ ప్రజల నుండి కొట్టివేయను అంటాడు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి? అసలు ఎవరు ఈ మెలకులు? ఈ మెలకుల గురించి మనం ఆలోచన అన్నటువంటిది చేస్తున్నప్పుడు కొన్ని రాజ్యములు అనేటువంటివి ఏకరాజ్యముగా ఉన్నటువంటి వాటిని, ఇశ్రాయేలుగా ఉన్నటువంటి వారు ఏకరాజ్యముగా ఉండేటువంటి వారు, ఏకరాజ్యముగా ఉన్నటువంటి ఆ రాజ్యం ఏమైతే ఉందో ఆ రాజ్యం రెండుగా చీలిపోవటానికి కారణం ఎవరయ్యా అంటే రాజు అయినటువంటి సొలొమోను. అంతకు ముందు చూసినప్పుడు ఒకే ఒక రాజు ఉండేవాడు, ఆయన సౌలు రాజు. ఆయన తదనంతరము దావీదు రాజు ఉండేవాడు. దావీదు రాజు తర్వాత సొలొమోను రాజు ఉండేవాడు. సొలొమోను రాజ్యము ముగింపునకు వచ్చేసరికి సొలొమోను అంతమైపోయిన తర్వాత తన కుమారుడు యొక్క రాజ్య పరిపాలన ప్రారంభిస్తున్నప్పుడు ఏకరాజ్యముగా ఉన్నటువంటి రాజ్యం అంతా కూడా మరి రెండుగా చీలిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏమిటి అని అంటే రాజు అయినటువంటి సొలొమోను చేసిన ఒక భయంకరమైన పాపాలలో ఒక పాపం ఏమిటంటే విగ్రహారాధన. అందుకనే మొదటి రాజుల గ్రంథము మనం చూస్తూ ఉన్నప్పుడు 11వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి కొన్ని శ్రేష్టమైన విషయాలను మనం చూస్తాం. రాజు అయినటువంటి సొలొమోను మరి అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పర్వతముల మీద మోయాబీయులైన హేయమైన దేవత కెమోషునకు, అలాగే అమ్మోనీయుల దేవత మెలెకు అనేటువంటి హేయమైన దేవతను సొలొమోను గొప్ప దేవాలయం అనేటువంటి వాటిని కట్టించాడు. రాజ్య పట్టణం అనేటువంటిది ఎందుకు వచ్చిందో తెలుసునా? ఈ హేయమైన దేవతలకు దేవుడిని అనుసరించేటువంటి సొలొమోను దేవుడిని మరి పాటిస్తూ, దేవుడి యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ఉండేటువంటి సొలొమోను ఎప్పుడైతే ఈ హేయమైనటువంటి దేవత ఎవరంట? హేయమైన దేవత మరి మోయాబీయులకు హేయమైన దేవత కెమోషు అనేటువంటి దేవత, అమ్మోనీయుల హేయమైనటువంటి దేవత ఎవరైనా అంటే మరి మెలెకు అనేటువంటి దేవత. ఇప్పుడు ఈ దేవతలుగా ఉన్నటువంటి వారి యొక్క అసలు ఎందుకు వీళ్ళు ఏకమైనటువంటి వారు అంటే వీళ్ళ యొక్క చరిత్ర మనం ఒకసారి ఆలోచన అన్నటువంటిది చేస్తున్నప్పుడు వీళ్ళు అసలు ఎక్కడి నుంచి పుట్టినవారు, ఏ స్థలం నుండి పుట్టినవారు అని మనం ఆలోచన చేస్తే వాళ్ళ జన్మము కూడా హేయమైనటువంటి జన్మమే. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు సొదొమ పట్టణాన్ని దేవుడు నాశనం అన్నటువంటిది చేయబోతూ ఉండగా ఆ చేయబోతున్నటువంటి సమయంలో అబ్రహాము దేవుని యొక్క విజ్ఞాపన అన్నటువంటిది చేశాడు. దేవుని యొక్క విజ్ఞాపన చేసిన ప్రభువా అక్కడ 50 మంది నీతిమంతులు అని ప్రారంభించి అక్కడ 10 మంది నీతిమంతులు ఉన్న ప్రాంతం ఉన్నాయని మీరు కాపాడరా అనే రీతిలో వారిని అడుగుతూ ఉండగా 10 మంది ఉన్నా సరే నేను కాపాడుతున్నా అన్నా కానీ అక్కడ చూద్దామన్నా కూడా 10 మంది నీతిమంతులు కూడా లేదు. ఆ తప్పించుకోవడానికి ఎందుకు అసలు ప్రార్థన చేశాడు? లోతు బట్టి అయినా సరే, అతని కుటుంబమైనా సరే రక్షించబడితే చాలు ఈ యొక్క అగ్నిగంధ కాలం నుంచి అగ్నితో కాల్చబడేటువంటి పట్టణముగా దేవుడు ఈ సొదొమ పట్టణాలను నాశనం చేయబోతూ ఉన్నాడు కదా. అందుచేత ఏమిటి అని అంటే ఆ ప్రాంతం అంతా ఇది కూడా క్షేమముగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో దేవుడి దగ్గర అబ్రహాము పోచాడు. అప్పుడు ఇది ఎవరు కనపడకపోతే లోతు కుటుంబంలో మరి బయటికి వెళ్ళమని చెప్పుకొని చెప్పగానే
కుమార్తెలు ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు ఉండగా, వాళ్ళు వెళుతూ ఉండగా జరుగుతూ ఉన్నటువంటి విషయం ఏమిటి అని అంటే, వెనక్కి తిరిగి చూడవద్దు, వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతారని చెప్పాడు. లోతు భార్య ఆ వెనక వైపునకు తిరిగింది, ఉప్పు స్తంభం అయింది. ఇక అప్పుడు తన తండ్రితో పాటు ఇరువురు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఈ ఇరువురు కుమార్తెలుగా ఉన్నటువంటి వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి ఒక కొండ చర్యలో నివాసం అన్నటువంటిది చేస్తూ, అక్కడ నివాసం అన్నటువంటిది చేస్తూ ఉండగా జరిగినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈ యొక్క అక్క చెల్లెలిద్దరూ ఒక దుర్వాలోచన అనేటువంటిది కలిగింది. కారణం ఏమిటంటే, వీరు పెరిగిన ప్రాంతము భయము, భక్తి, దేవుడు అంటే ఏ మాత్రం కూడా భయభక్తులు లేనటువంటి ప్రాంతమే ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణం. వాళ్ళు అక్కడ జీవించడం వలన వాళ్ళు నేర్చుకున్నటువంటిది ఏమిటంటే, ఏ తప్పు చేస్తున్నాము అనేటువంటిది కూడా తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఎవరు ఈ అక్క చెల్లెలు. అందుచేతనే లోతుకి మరి వాళ్ళిద్దరూ కూడా ఆలోచన చేసిన విషయం ఏమిటంటే, సర్వలోక మర్యాద చొప్పున మనల్ని పెళ్లి చేసుకుని మనతో కాపం చేసి మన పిల్లల్ని ఎవరు అంటారు కాబట్టి మనం ఒక పని చేద్దాం. ఎందుకో మన తండ్రి ఉన్నాడు కదా, మన తండ్రికి మొత్తం అనేటువంటిది బాగా ఇచ్చి మనమిద్దరం కూడా వారి దగ్గరకు వెళ్ళి వారితో పాటు కాపం చేసి పిల్లలను సంపాదించుకుందామనే ఆలోచన అనేటువంటిది వారికి వచ్చింది. దేవుడి బిడ్డలారా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఒకసారి నేను మీ అందరి వరకు ఆ వాక్యము కూడా చదివి వినిపిస్తాను. ఆదికాండము 19వ అధ్యాయంలోకి వెళ్దాము. ఆదికాండము 19వ అధ్యాయము చివరి వచనాలను మనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము మరి 35వ వచనం నుండి చదువుతాం. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించి, అప్పుడు చిన్నది లేచి అతనితో శయనించి, ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేకపోయినో అని తెలియదు. ఇలా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులై, వారిలో పెద్దది కుమార్తె కని వారికి మోయాబు పేరు పెట్టు. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడ్డాడు. చిన్నది కూడా కుమార్తె కని వారికి బెన్నమ్మి అని పేరు పెట్టాడు. అతడు నేటి వరకు అమ్మోనీయులకు ఏమిటంటే మూల పురుషుడుగా ఎంచబడ్డాడు. ఇలా సంతానం ఎన్నది మోయాబీయు, అమ్మోనీయు అనేటువంటి యొక్క సంతానము ఎలాంటిదంటే ఇంత నీచమైనటువంటి సంతానం. చాలా మంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వాటిలో వీటిలో బైబిల్ గురించి తప్పుగా చెప్పడానికి ఈ వాక్యాన్ని ఒకదాన్ని ఇస్తుంది. ఏమిటి ఇలాంటి చట్ట కార్యాలు అనేటువంటి బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నవి, రాయబడి ఉన్నవి, ఎట్లా పవిత్ర గ్రంథం అని అంటున్నారు. వాస్తవానికి దేవుడు దాన్ని పవిత్రమైన చర్యగా ఉంచలేదు బైబిల్ గ్రంథం. వాళ్ళ పుట్టిన సంతానం ఎంత హేయమైనటువంటి వారో వాళ్ళ ఆరాధన కూడా ఎంత హేయమైనటువంటి చెప్తున్నారు. ఇక్కడ గమనించినప్పుడు ఆ పెద్దవారికి పుట్టినటువంటి మోయాబీయుల యొక్క సంతానం వారు ఎవరిని ఆరాధిస్తారంట? కెమేషు అనేటువంటి దేవతను ఆరాధిస్తున్నారు. తర్వాత చిన్నదానికి పుట్టినటువంటి మరి అమ్మోనీయులుగా ఉన్నటువంటి వారు వీళ్ళెవరిని ఆరాధిస్తూ ఉంటారంట? మెలెకు అనేటువంటి దేవతను ఆరాధిస్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఎవరట? హేయమైనటువంటి దేవతలు. వీళ్ళ జీవితాలు ఎంత హేయంగా పుట్టినవో వీళ్ళ దేవతలు కూడా అంత హేయమైనటువంటి వారుగా జన్మించి, అందుచేతనే దేవుడు అటువంటి హేయమైనటువంటి దేవతకు, ఆ మెలెకు అనే దేవతకు ఈ లేవియా కాండం ఈరోజు మూలవాక్యంలో ఉన్నటువంటి 20వ అధ్యాయంలో అటువంటి హేయమైన దేవతలకు మీరు మీ బిడ్డలను ఏ మాత్రము కూడా బలి అర్పణలనేటువంటి వాటిని ఇవ్వనే ఇవ్వవు. ఏం కోరుకుంటుందంటే అది ఎలా ఉంటుందంటే, ఆ మెలెకు అనేటువంటి దేవత పైన మనిషి ఆకృతి అనేటువంటిది, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి. ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమిటంటే దూడ ఆకారం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు బర్రె దూడ ఉంది కదా, ఆ దూడ
అది కుర్చీ మీద కూర్చొని ఉంటే ఆ చేతులు ఇలా చాపుకుంటారు. చేతులు ఇలా చాపగానే వీళ్ళంతా కూడా ఏం చేసేవారు, ఆ పిల్లలను తీసుకొని పోయి ఆ పిల్లలుగా పసిపిల్లలుగా ఉన్నటువంటి వారిని ఆ దేవతకు అర్పణగా ఇచ్చేది. దేవుడు దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయం మాత్రమే చెప్తుంది. దేవుడు ఇక్కడ హెచ్చరిక చేసినటువంటి విషయం ఏంటంటే, అటువంటి దానికి మీరు దాని చేతుల మీద పెట్టి వీళ్ళేం చేసేవారంటే కింద అగ్ని అనేటువంటిది వాటిని వేసేవారు. ఈ అగ్నిలో ఆహుతి అనేటువంటి చేసేటువంటి వారు, అగ్ని మీద నడుస్తూ ఉండేటువంటి వారు. ఎంత హేయమైనటువంటి క్రియలు మీరు చేయకూడదు. ఎందుచేత దేవుడు దాన్ని ఎప్పుడు కూడా ఇష్టపడాడు. పరిశుద్ధ గ్రంథంలో విగ్రహారాధన అన్నటువంటి దానికి దేవుడు వ్యభిచారంతో పోల్చాడు. అటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి జీవితాన్ని మీరు జీవించబోతున్నారు. దానివల్ల అలా చేసినటువంటి వారిని ఏమిటంటే రాళ్ళతో కొట్టి చంపివేయాలి. ఎవరైనా చూసి చూడనట్టుగా ఉన్నట్లయితే వాళ్ళను కూడా వీళ్ళతో పాటు వ్యభిచారించుకున్నటువంటి వారు పరిస్థితి. కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా తనకు చెందవలసినటువంటి మహిమను వేరే వారికి ఎప్పుడు కూడా చెందాలి. అందుకనే దేవునికి సమస్తమైన మహిమ చెందాలి. మనుషులు ఎప్పుడు చూసిన తన మహిమను కోరుకుంటూ ఉంటారు. తనకి ఎంత మహిమ రావాలి, తనకి ఎంత పేరు రావాలి, తనకి ఎంత ప్రఖ్యాతులు రావాలి, తను ఎంత ఉన్నతంగా ఎదగాలి, ఎదిగేలో చూడండి అనేటువంటి వాటిని మనుషులుగా ఉన్నటువంటి వారిని ఎప్పుడు చూసినా తన గొప్పతనాన్ని చాటుకునేటువంటి వారుగా ఉంటారు. అది దేవుడికి నచ్చదు. దేవునికి ఎప్పుడు కూడా ఘనత రావాలి. ఏ మనుషులకు కానీ, సృష్టిలో ఉన్నటువంటి ఏ సృష్టములకు కానీ, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించేటువంటి వారుగా కానీ మన జీవితాలు అనేవి ఉంటారు. అందుచేత ఇక్కడ చెప్తున్నాడు, అటువంటి వారిని నేను శాపగ్రస్తులుగా చూస్తున్నాను. తరువాత మనం చూస్తున్నప్పుడు ఈ అధ్యాయంలో కనిపించేటువంటి ఇంకా మనం పవిత్రపరచుకోవాల్సిన విషయం, ఆ విగ్రహాలతోకి వెళ్ళకుండా ఆ మెలేకు అనేటువంటి దేవతలు కానీ ఇతర దేవతలను ఆశ్రయించకుండా ఉండేవారుగా ఉండాలి. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, కర్మ విచారించి మంత్రతంత్రాలను ఆశ్రయించేవారుగా కూడా బాధలు రాగానే, శ్రమలు రాగానే, కష్టములు రాగానే మనం చాలా మంది ఏం చేస్తామంటే, ఎవరైనా ఈ సమస్యను పరిష్కరించగలిగేటువంటి వారు ఉన్నారా అన్న రైతులో చూస్తాం. దేవుడు చాలా జాగ్రత్త జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైనా ఈ సమస్య నుండి మాకు విడుదల కలుగు చేయగలిగేటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో అనుకొని వీళ్ళు ఆ మంత్రుల దగ్గరకు ఆ కర్మ పిశాచి మంత్రాలు పెట్టేవారి కాడికి, ఆ తాయితులు పెట్టేవారికి, ఆ లేకపోతే మంత్రించినటువంటి ఇచ్చేటువంటి వారి దగ్గరకు వెళ్తూ ఉంటారు. అలాంటి వారిని కూడా దేవుడు మరి నచ్చనే నచ్చదు, శాపగ్రస్తులుగా చూసుకుంటున్నారు. అలాగా శాపగ్రస్తులు తెచ్చి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపవలను. తర్వాత మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు శపించేటువంటి కుమారుడు కానీ కుమారుడు కానీ శాపగ్రస్తులు, వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టాలి. చాలా మంది ఈ రోజున తండ్రిని సన్మానించే దేవుడు చెప్తుంటే తల్లికి ముద్ద పెట్టడానికి, తండ్రికి ముద్ద పెట్టడానికి అలాగిపోయేటువంటి బిడ్డలుగా ఉంటున్నారు. దేవుడు ప్రజలారా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తారు. వాళ్ళ స్థితి ఏమిటి అంటే రోడ్డు మీద అడుగు తినే స్థితికి వచ్చేసారు చాలా మంది తల్లిదండ్రులు. అనేక మంది తల్లిదండ్రులేమో ఏమిటి ఈ యొక్క వృద్ధాశ్రమాలలో మరి తమదాచుకునేటువంటి పరిస్థితి. ఎద్దులాగా మనుషులను కంటే అన్నటువంటి కొడుకులు తల్లిని తండ్రిని చూడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న వారిని ప్రాణంతో పట్టుకు ఎండబడ్డ. అదే ప్రభువారు చెప్పేది. ఏమిటి ఇక్కడ ప్రభువారు చెప్తున్నటువంటిది ఏమిటంటే, ఎంత దౌర్భాగ్యమైన కొడుకును కొట్టలేదా, భూమి మీద ఉండలేదా, తల్లిని చూడలేదు వాడు, తండ్రిని చూడలేదు వాడు, వారు ముదిగి వచ్చినప్పుడు వారిని ఎత్తుకునేటువంటి చేతగానటువంటి కుమార్తెలు ఉండలేదు. ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు గులాబులో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రభువారు అవన్నీ లేఖనాల్లో నిలిచి తర్వాత మనం గమనించి చేస్తే ఈ అధ్యాయంలో కనబడేటువంటి విషయం ఏమిటంటే, ముఖ్యంగా సెక్షువల్ రిలేషన్ అనేటువంటిది అండ్ పెనాల్టీస్
పొరుగువాడు భార్యని చూడరు, అక్కని చూడరు, తల్లిని చూడరు, చెల్లిని చూడరు, ఏమిటి వదిలిని చూడరు, పెద్దవాళ్ళని చూడరు. ఇంకా నీచమైన విషయాలు ఏంటంటే ఇక్కడ ప్రభువు రాయించి పెట్టినటువంటి విషయాలు ఏంటంటే జంతువులతో కూడా హేయమైనటువంటి పనులు చేసేవారు. ఇలాంటి నీచమైన సంస్కృతి అనేటువంటి మీలో ఉండకూడదు. మొరాలిటీ ఆఫ్ ద ప్యూరిటీ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అపవిత్రమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి జీవితాలు జీవించరాదు. అటువంటి వాటిని దేవుడు ఏ మాత్రం కూడా ఇష్టపడతాడు. దేవుని ప్రజలారా, చివరిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది 22 నుండి ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశంలో మిమ్మల్ని తీసుకుని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మల్ని కక్కివేయకున్నట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుతారు. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారమును బట్టి నడుచుతాను. వారు అక్కడ క్రియలన్నీ చేసి కనుక నేను వారి యొక్క అసహ్యపడితిని. కాదు తేనెలు ప్రవహించే దేశము కానాను దేశానికి ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఆ ప్రజలను నడిపిస్తూ వాళ్ళందరికీ ఇశ్రాయేలుకు అడ్డముగా ఉన్నటువంటి హేయమైన ఆచారములు కలిగిన వారందరూ కూడా దేవుడు తరిచేశాడు. చాలా మంది కనిపిస్తుంది ఈ వాక్యంలో ఏమిటి అని అంటే వాళ్ళందరూ కూడా దేవుడు తరివేయడం ఏమిటంటే దేవుడు వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేదు అనేటువంటి మాట వాళ్ళందరూ కూడా ఎలాంటి పనులు చేశారంట? దేవుడు మెచ్చే పనులు చేస్తే దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మెచ్చనటువంటి పనులు చేసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. అది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా హేయమైనటువంటి కార్యం చేసిన వారు, హేయమైనటువంటి పనులు చేశారు. దేవుడు మెచ్చినటువంటి పనులు చేయక దేవుడు మెచ్చని పనులు చేశారు. కనుకనే వాళ్ళని తీసివేస్తున్నారు. మీరు వెళ్ళి ఆ ఆచారాలు అనేటువంటి వాటిని పాటించారు. ఒకవేళ పాటిస్తే ఆ దేశం కక్కి వేయాలంటే అర్థమేంటి? మీరు అక్కడ ఏ మాత్రం కూడా నిలువగడ లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దేవుని ప్రజలారా, మనం ఎప్పుడు కూడా దేవునికి విధేయులుగా జీవించి దేవునికి ఇష్టలుగా మనం ఉండాలని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 21వ వచనం, కావున మీరు పవిత్ర జంతువులకు అపవిత్ర జంతువులకు పవిత్ర పక్షులకు అపవిత్ర పక్షులకు విభజన చేయడం. అపవిత్రమైన దాన్ని నేను మీకు వేరు చేసిన ఏ జంతువులనే కానీ ఏ పక్షినే వల్లనే కానీ నేల మీద పాపు దేని వల్లనే కానీ మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకోండి. మీరు నాకు పరిశుద్ధులై యెహోవా నేను పరిశుద్ధులను, మీరు నా వారిని ఉన్నట్లు అన్యజనుల నుండి నేను వేరు పరిస్థితిని. ఏ జంతువుల దగ్గరికి వెళ్ళిపోయి ఈ రోజున చూస్తే భారతదేశమే కాదు, అలాగే ఇతర దేశాలలో కాదు, మనం చూస్తున్నప్పుడు మనకు కనపడేటువంటిది ఏంటంటే జంతువుల యొక్క ఆకృతిని పూజించడమే. అలాంటి వాటిని చేయడంతో మీరు నా జనాలను నాకు పరిశుద్ధులుగా. కాబట్టి దేవుని ప్రజలారా, పరిశుద్ధపరుచుకున్నారు మంత్రాలను, అలాగే వేరే దేవతలను, జంతువుల ఆరాధనలను, అపవిత్రమైనటువంటి నీచమైన హేయమైనటువంటి వ్యభిచార క్రియలను వదిలివేసి ఆయన ఇష్టలుగా మనం జీవిస్తాం. ఇప్పటి వరకు మనం ఒకవేళ అలాగే బ్రతుకులను మనము కృప చూపించే దేవుడైన యేసు మనకు తోడుగా. కాబట్టి ఆయన వైపు తిరిగి ప్రభు వైపు మరుగా ప్రభు దగ్గర పాదాల సంఖ్య చేరడం. ఎంత ఘోర పాపునైనా సరే యేసు క్షమించువాడుగా ఉన్నాడు కనుక ఆయన వైపు తిరిగి దేవా నా అతిక్రమములను తుడిచివేయి, నా పాపములను పరిహరించు, ఆ పాపములను కడుగుతాయినా అని ప్రభు సన్నిధిలో అందరూ కూడా వేడుకుంటూ ఇక నుంచి అయినా సరే పవిత్రమైన జీవితాన్ని మనం చేయాలి. అటు రీతిగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఇచ్చుకుంటాక ఆ సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ప్రార్థించుకుంటాం. ప్రేమ కలిగిన దేవాలయమైన
తండ్రి. ఈ పవిత్ర పాలనలోకి వేరే వందనాలు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలంలో లేవి అన్నాడు 20వ అధ్యాయం నుండి మీరు మాతో మాట్లాడిన మూల్యమైన సందేశంలో బట్టి విన్న వాక్యము పెద్దగా పోయి మా అందరి హృదయాల్లో వర్తించడం, ఈ ఆత్మ ద్వారా మేము మా పాపములను కట్టివేసుకుని నీవు కోరినట్టుగా మమ్మల్ని మేము పరిశుభ్రపరుచుకుని పవిత్రమైన జీవితాన్ని జీవించినప్పుడు నీ కృప మాత్రం ప్రేరణ చేయండి. ఆయా నా తల్లి ఆలయంలో వీక్షిస్తున్న బిడ్డలు చేరిన బిడ్డలను జీవించండి. ఆ సంఘాన్ని సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చర్చికి వస్తున్న ప్రతి విశ్వాసులను దీవించి ఆశీర్వదించి నీ కృపతో ఈ దినమంతా తోడుగా ఉండి నీ వేడు పని పాటల్లో తోడుగా ఉండి అన్నింటిలో మేము ఆశీర్వదించకుండా బలహీనులుగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఆ స్వస్థతను అనుగ్రహం చేసి ఇవే మనం యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకములో ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తము పరలోకమున నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగా. మా ఆహారం మాకు దయచేయి. మా యొక్క ప్రార్థన చేసిన వాటిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క ప్రార్థనను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి కొని రాజ్యము శక్తి నిరంతరం నీవై. ఆమేన్. మన పరమతండ్రైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కలవలసిన మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘానికి తోడుగా ఆదరించుగా. దేవుడు